హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ హృదయదాత్రి పార్ట్ 71తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే మీ విలువైన అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వంశీ వాళ్ళని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ధీరజ్ నందుతో ఇంటికి స్టార్ట్ అవుతాడు. నందు వంశీ వైపు చూసి ఏం చేయాలి అన్నట్టు చూస్తుంది. అప్పుడే వంశీ నందుకి మెసేజ్ పెడతాడు. ఫోటో నీ దగ్గరున్నట్టు తెలియనివ్వకు, నీకేం తెలియనట్టు సైలెంట్గా ఉండు అని ఉంటుంది అందులో. ఓకే అని మెసేజ్ చేస్తుంది నందు. సరియు లోపలికి వెళ్తుండగా వంశీ సరైతో మాట్లాడడం ఇదే మంచి సమయం అని అనుకుంటాడు. ధీరజ్ ఉన్నప్పుడు అసలు అవ్వదని. సరియు గారు మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి, మాట్లాడొచ్చా అని అడుగుతాడు. అర్జెంట్నా? ఏ విషయం అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది. తన చూపు చూసి ఎక్కడ తప్పుగా అనుకుంటుందేమో అని ధీరస్ గురించి అని చెబుతాడు. సర్ గురించా? సరే మీరు వెళ్ళండి, నేను మీ క్యాబిన్కి వస్తాను అని చెబుతుంది సరియు. హోటల్లో కూర్చున్నాక దాత్రి చాలా, ఇంకా ఏమైనా ఆర్డర్ ఇవ్వనా అని అడుగుతాడు దేవ్. అన్ని ఆర్డర్ ఇచ్చి ఇంకా ఏమైనా ఏంటి, అసలు అవన్నీ ఎవరు తింటారు ఇప్పుడు అంటుంది. నువ్వే దాత్రి, అసలే చాలా క్యాలరీలు కరిగి బలం తగ్గి ఉంటుంది కదా అని నవ్వుతూ అంటాడు. ఫోర్కు తీసుకొని ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తితే మిమ్మల్ని దేనితో పొడుస్తా దేవ్ అని చిరుకోపంగా అంటుంది. ఆహా, పొడువు చూద్దాం అంటాడు దేవ్. భువి నవ్వుతూ మీకు బాగా నా వీక్ పాయింట్ తెలిసింది, నేనేం చేయనని తెలుసు మీకు అంటుంది. మరెందుకు అండం అని ఆర్డర్ రావడంతో ఇద్దరు లంచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు దేవ్ ఇన్ని ఆర్డర్ చేశారు? నీకు నచ్చినవి తిను. మనం వచ్చేటప్పుడు దారిలో కొంతమందిని చూసావు కదా, మిగిలినవి వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం. అదేదో వాళ్ళకి సపరేట్గా కట్టించే వాళ్ళం కదా. అదెలాగూ నేను పార్సిల్ చేయిస్తాను. ఇవి ఇక్కడ ఫేమస్, నువ్వు టేస్ట్ చేస్తావని ఆర్డర్ చేశాను. ఇంక మాట్లాడకుండా తిను, ఆ సౌండ్ బాక్స్ అస్సలు ఆపవు అంటాడు. దానితో దేవుని చిరుకోపంగా చూస్తూ సైలెంట్గా తినడం స్టార్ట్ చేస్తుంది. దేవు నవ్వుకుంటూ తినేసి మిగిలినవన్నీ ప్యాక్ చేయించి అలాగే ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తాడు. ధాత్రికి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టి బిల్ పే చేసేస్తాడు దేవ్. సైలెంట్గా ఐస్ క్రీమ్ తింటూ కారు దగ్గరికి వెళ్ళిపోతుంది ధాత్రి. పార్సిల్స్ అన్నీ కారులో పెట్టించి స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి. దారిలో రోడ్డు మీద ఉన్న ముసలి వాళ్ళకి బెగ్గర్స్కి అవి ధాత్రితో ఇప్పించి, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఏదైనా ఆశ్రమంలో జాయిన్ అవ్వచ్చు కదా అని అడుగుతాడు దేవ్. ఇక్కడెక్కడ అలాంటివి లేవు బాబు అంటారు వాళ్ళు. సరే, నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఒక నోట్ రాసి దాని కింద దేవ్ అని సైన్ చేసి ఇస్తాడు. మీరు చల్లగా ఉండాలి బాబు అని అంటారు వాళ్ళు. దేవ్ ఒక వ్యాన్ మాట్లాడి వాళ్ళను అందులో ఎక్కించి డ్రైవర్కి అడ్రస్ చెబుతాడు. అతను ఓకే సార్, అక్కడ దింపుతాను అని చెబుతాడు. డ్రైవర్ నెంబర్ తీసుకొని వాళ్ళని దింపాక ఫోన్ చేయి, నీ పేమెంట్ ఎక్కడ తీసుకోవాలో చెప్తాను అని వాళ్ళని పంపిస్తాడు. డబ్బులు ఇవ్వకుండా తర్వాత పేమెంట్ అన్నావు ఎందుకు దేవ్ అని అడుగుతుంది భూవి. డబ్బులు తీసుకొని వాళ్ళని మధ్యలో దింపి వెళ్ళిపోతే అందుకే డ్రాప్ చేశాక పేమెంట్ అన్నాను. అలా కూడా చేస్తారా? వాళ్ళకి దిక్కు మొక్కు లేదు, అడిగేవారు లేరు, అలాంటి వాళ్ళని మోసం చేయడం సులభం కదా దాత్రి. అది నిజమేలే. సరే పద మనం వెళ్దాం అని కారు స్టార్ట్ చేస్తాడు. దేవ్ మనం వైజాగ్ వెళ్ళాలి కదా. ఇవాళ వెళ్ళటం లేదు అని కార్ ఇంటివైపు పోనిస్తాడు. మరి ఎప్పుడు వెళ్ళేది? 3 రాత్రులు చేసుకొని వెళ్దాం అని హైవింగ్ చేస్తాడు. భువి సిగ్గుతో మొహం పక్కకి తిప్పుకొని నవ్వుకుంటుంది. సరియు వంశీ క్యాబిన్కి వస్తుంది. చెప్పండి వంశీ గారు, ఏంటి విషయం అని అడుగుతుంది. సరియు గారు, మీరు నాకు సిస్టర్ అనుకుంటున్నాను, అందుకే మీతో పర్సనల్ మాట్లాడాలి అనుకున్నాను. చెప్పండి అంటుంది సరియు. మీరు ధీరజ్ని ఇష్టపడుతున్నారు కదా అని అడుగుతాడు. సరియు ఒక్క నిమిషం సైలెంట్ అయి అవును అని అంటుంది.
మీరిప్పుడు నేను చెప్పే విషయం విన్నాక ధీరజ్ గురించి తప్పుగా అనుకోవద్దు అని అంటాడు వంశీ. సరియు అర్థం కానట్టు చూస్తుంది. చెప్తాను అని ధీరజ్ భువిని చూసి ఇష్టపడడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాడు. సరియు అంతా విని షాక్ అవుతుంది. అది సరియు జరిగింది. ఇప్పుడు వాడి బాధకు మందు నువ్వే అవ్వాలి. నువ్వు తప్పుగా అనుకోకు వాడి గురించి అని అంటాడు వంశీ. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది వంశీ గారు? కానీ సరే ఇప్పుడు కూడా తను కావాలి అనుకుంటే మాత్రం నేను ఆయన వైపు కూడా చూడను. అండ్ ఇంకో విషయం, దేవ్ సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన గురించి తప్పుగా ఊహించుకొని కూడా ఊహించుకోవద్దు అని అంటుంది సరియు. అంటే దేవ్ ప్లేబాయ్ అని వంశీ అనగానే, మీరు చూసారా అతన్ని ఎవరితో అన్నా? "మ్మ్హ్మ్. మరి ఎలా డిసైడ్ అవుతారు? అది అందరూ అంటుంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా పెళ్ళైన అమ్మాయిని ఇష్టపడుతున్నారు. దానిని ఏమంటారు? వాడికి తెలియదు కదా తనకు పెళ్ళి అయ్యింది అని అని వంశీ అనగానే, కదా తెలియనప్పుడు 1,00,000 మాటలు విని ఊహించుకొని ఒకరి గురించి మాట్లాడడం తప్పు కదా. ఇంక మీ ఫ్రెండ్కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విషయం చెప్పేయండి. లేదు అంటే ఎక్కడన్నా దేవుతో తను కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. దేవ్ గారు ఎవరి జోలి రారు. తన లైఫ్ డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం వదలరు. అందులో మోహన్ గారి వల్ల తనకు చాలా నష్టం కలిగింది అని చెబుతుంది సరియు. చెప్పాలి. ఆంటీ ద్వారా అయితేనే కరెక్ట్ అనుకుంటున్నాం అని అంటాడు వంశీ. సరే నేను వెళ్తున్నాను అని సరియు లేస్తుంటే, సరియు ధీరజ్ పెళ్లి కొప్పుకుంటే చేసుకుంటావా అడుగుతాడు వంశీ. తనని నేను ప్రేమించాను, తనలో లోపాలు కూడా క్షమించగలను అని చెప్పి వెళ్ళిపోతుంది. వంశీ తల విదిలించుకుంటూ ఈ రోజంతా టెన్షన్తోనే చావాలి. ఒరేయ్ ధీరజ్, నువ్వు ఆ అమ్మాయినే ప్రేమించడమేంటో, ఆ అమ్మాయి దేవు భార్య అవడమేంటో, మీ కుటుంబాలకి లింకులేంట్రా అసలు? వామ్మో, బుర్ర పగిలిపోతుంది. దేవ్ ఎంత నరకం అనుభవించి ఉంటాడు ఆ వయసులో. నువ్వు గ్రేట్ దేవ్, మీ లైఫ్తో ఆడుకున్న వారి మీద గెలిచావు అని అనుకుంటాడు వంశీ. ధీరజ్ నందు ఇంటికి వెళ్ళగానే మమత గారి రూమ్కి వెళ్తాడు ధీరజ్. పడుకొని ఉన్న ఆవిడ కాళ్ళను పట్టుకొని కూర్చుంటాడు. కళ్ళు తెరిచిన మమతకి ఎదురుగా కొడుకు తన కాళ్ళ దగ్గర కూర్చోవడం చూసి, అక్కడ కూర్చున్నావేంటి నాన్నా అని లేచి నుదురు మీద ముద్దు పెట్టి, సంతోషంగా ఉంది. బాధ్యత తీసుకున్న 4 రోజులకే మొదటి విజయం సాధించావు అని అంటారు. ధీరజ్ చిన్నగా నవ్వి, కాలు నొప్పులంట కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్దామమ్మా అని అంటాడు. అవి మామూలు నొప్పులు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మరి రెస్ట్ తీసుకోకుండా ఎందుకు పైకి కిందకి తిరుగుతావు అని చిరుకోపంగా అడుగుతాడు. నా పిల్లలకి నేను చేస్తేనే నాకు ఇష్టం. అయినా ఇంకెన్నాళ్ళు? కోడలు వస్తే ఇంక నీ పని తను చేస్తుంది. నీ చెల్లికి పెళ్లి చేసి పంపించేశామనుకో, ఇంక నాకేం పని ఉంటుంది అని నవ్వుతూ అంటారు మమత. కోడలు అనగానే ధీరజ్ మనసులో భువి మెదిలి, పడుకో అమ్మా, ఆఫీస్కి వెళ్తాను, రూమ్లో ఒక ఫైల్ ఉంది తీసుకొని వెళ్తాను అని లేస్తాడు ధీరజ్. అప్పటి వరకు గుమ్మంలో ఉండి వాళ్ళ మాటలు విన్న నందు ఫాస్ట్గా వచ్చి హాల్లో కూర్చుంటుంది. ధీరజ్ పైకి వెళ్తుంటే టెన్షన్తో చూస్తూ ఉంటుంది నందు. ఏదో ఒకటి చేయండి, అన్నయ్య పైకి వెళ్ళాడు అని వంశీకి మెసేజ్ చేస్తుంది. వంశీ అది చూసి ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు. ధీరజ్ పైకి వెళ్ళి ఫోటో కోసం కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ తను ఎప్పుడు పెట్టే ప్లేస్లో ఫోటో కనిపించదు. అదేంటి, పొద్దున ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది అని మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. ఒకవేళ బెడ్ మీద ఏమైనా మర్చిపోయానా అని అనుకుని బెడ్ అంతా వెతుకుతాడు. అది ఎక్కడా కనిపించదు. ధీరజ్కి చాలా అసహనంగా ఉంటుంది. పైగా అది తల్లేమైనా చూసిందేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ రూమ్కి వచ్చేది తన తల్లి మాత్రమే. అన్నీ సర్దుతుంది వచ్చి. అందులో బట్టలు ఐరన్ చేసినవి ఉన్నాయంటే తల్లి వచ్చింది. చూసిందా? చూస్తే అడగాలి కదా. నార్మల్గానే ఉందమ్మా అని అక్కడే నుదురు రబ్ చేసుకుంటూ కూర్చుంటాడు. భువి ఫోటో కనిపించక రకరకాలుగా ఆలోచిస్తున్న ధీరజ్కి
వంశీ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని నీరసంగా అంటాడు ధీరజ్. ఫోటో కనిపించక డల్ అయ్యాడని తెలిసి ఏంట్రా ఇంటికి వెళ్ళేటప్పుడు అంత హుషారుగా ఉండి ఇప్పుడేమో అంత నీరసంగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. వంశీకి అంతా తెలుసు కాబట్టి భువిజ ఫోటో కనిపించలేదురా అని డల్గా చెబుతాడు. తను నీ సొత్తు కాదురా, అందుకే ఫోటో మిస్ అయింది అనుకుని ఎక్కడో అక్కడే ఉండి ఉంటుంది. కానీ నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రా. ప్రాజెక్ట్ రాగానే సంబరం కాదు, దానికి కావలసిన ప్లానింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేయాలి. పైగా స్టాఫ్కి నువ్వు చెబితే బాగుంటుంది. ఇక్కడ ఇంత పని వదిలేసి నువ్వు అక్కడ ఫోటో వెతుకుతూ కూర్చున్నావా? అసలు ఏమైందిరా నీకు, ఇంత చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు అని వంశీ కోపంగా అడుగుతాడు. అది కాదు వంశీ, ఫోటో కనిపించలేదని కాదు, అది ఒకవేళ అమ్మేమైనా చూసిందేమో అని డౌట్ అని అంటాడు ధీరజ్. చూస్తే అమ్మ నిన్ను చూడగానే అడిగేది కదా. ముందు నాకు ఇక్కడ వర్క్లో ఒక డౌట్ కూడా ఉంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న కొన్ని కొన్ని కనిపించవు అంతే. నువ్వు ముందు ఆఫీస్కి రా అని అంటాడు వంశీ. ఓకే, స్టార్ట్ అవుతున్నాను అని ఫోన్ కట్ చేసి మళ్ళీ ఒకసారి వెతికి ఏమైంది అని అనుకుంటూ కిందకి వస్తాడు. ఏంటన్నయ్య ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నందు. ఏం లేదు నందు. ఆఫీస్కి వెళ్తున్నావా? హా నందు అంటూ ఒకసారి బట్టలు ఎవరు పెట్టారో అడిగితే అనుకుని నందు అమ్మకు కాలు నొప్పులు అంటూనే ఇందాక మళ్ళీ నా బట్టలు పెట్టడానికి వెళ్ళిందా అని అడుగుతాడు ధీరజ్. అమ్మ కాదన్నయ్య, నేను వెళ్ళి పెట్టొచ్చాను అని చెబుతుంది. అమ్మయ్యా అని మనసులో అనుకొని అమ్మ వెళ్ళలేదు, ఇక నందుకి దొరికి ఉండదు, దొరికితే నన్ను అడిగే వరకు వదిలేది కాదు అని అనుకుని సరే నేను వెళ్ళొస్తాన్రా అని వెళ్ళిపోతాడు. అమ్మా అని నందు బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళి ఫోటో తీసి నందు బట్టల్లో దాస్తుంది. ధీరజ్ కారు స్టార్ట్ చేస్తూ మరి ఫోటో ఏమైనట్టు? వంశీ అన్నట్టు ఒక్కోసారి అలాగే కనిపించదులే. నువ్వెప్పుడు నాతో దోబూచులాట ఆడుతావు భువిజ, ఎప్పుడు చూడాలనే లోపు కనిపించవు అని అనుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. దేవ్ కారు దిగుతూ ఇప్పుడు ఇల్లు మొత్తం చూసి నీకెక్కడన్నా ఏదైనా మార్పులు కావాలంటే చూసుకో అంటాడు భువితో. దేవ్ చేయి చుట్టి మొత్తం ఇల్లంతా తిరిగి చూస్తుంది భువి. మొత్తం తన టేస్ట్కి తగ్గట్టు మార్పించిన దేవుని ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ దేవ్ అంటుంది. లవ్ యూ టు అంటూ భువి తలని తన తలతో టచ్ చేసి నచ్చిందా అని అడుగుతాడు. చాలా బాగుంది అని బయటికి వెళ్ళి వెనక ఉన్న మామిడి జామ పనస చెట్లు చూసి సూపర్ అసలు అని అంటూ ఇక్కడికి ఈసారి అమ్మమ్మ వాళ్ళని కూడా తీసుకొద్దాం దేవ్. నెక్స్ట్ టైం అందరం వద్దాం. 2 నెలలకు ఒకసారి కనీసం ఒక 2 రోజులు ఇక్కడ ఉందాం దేవ్. ఓకే మేడం. అక్కడే ఉన్న చెట్టు గట్టును కూర్చొని దేవ్ భుజంపై తలవాల్చి ఎంత పెట్టి కొన్నావు దేవ్? చూస్తుంటే చాలా అయి ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడెందుకు ఇంత ఖర్చు పెట్టి కొన్నావు అని అడుగుతుంది. గిఫ్ట్ ఇచ్చింది రేట్ అడగరు. ఇంకా నా హృదయదాత్రి మొదటిసారి తన మనసులో ఉన్న కోరిక నాకు చెప్పింది, అందుకే తనకి ఆ కానుక ఇవ్వాలి అని అనిపించింది. నా దాత్రి ప్రేమ ముందు ఇది ఎంత నథింగ్ అంటాడు దేవ్. భువి దేవ్ కళ్ళల్లోకి చూస్తూ మీ ప్రేమ ముందు నాది చాలా తక్కువ అనిపిస్తుంది దేవ్. 5 ఏళ్ళు నన్ను చూస్తూ ఎలా ఉన్నారు, ఒక్కసారి కూడా నాకు ఎదురు పడాలి అనిపించలేదా అంటూ దేవ్ బొగ్గపై ముద్దు పెడుతూ అడుగుతుంది భువి. కథ కొనసాగుతుంది. దేవ్ తన ప్రేమ గురించి చెప్తాడా? ఇక ధీరజ్కి భువి దేవ్ భార్య అని తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.